కాకినాడ పోర్ట్ నుంచి గత 3 ఏళ్లలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని ఆరోపించారు మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ సీఎం జగన్ కు తెలియకుండానే ఇదంతా జరిగిందన్నారు. తాము ఎందుకు కాకినాడ పోర్టు పైన దృష్టి సారించామనే విషయం ప్రజలందరికీ తెలియాలి అన్నారు ఏపీ పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. గత 5 ఏళ్లలో ఎవరినీ పోర్టు లోపలికి అనుమతించలేదని తెలిపారు. లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా చేశారని ఆరోపించారు. 3 ఏళ్లలో ఒక్క కాకినాడ పోర్టు నుంచే 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని ఆరోపించారు. దీని విలువ 45,000 కోట్లు ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాతే ఈ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేయడమే తమ లక్ష్యమన్నారు మంత్రి నాదెండ్ల. అసలు కాకినాడ పోర్టును మాజీ సీఎం జగన్ ఎందుకు తన గుప్పెట్లోకి తీసుకున్నారని ప్రశ్నించారు. 1000 కేసుల పైన నేను మంత్రి అయిన తర్వాత ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బుక్ చేశాం. సమాజం కోసం ఉపయోగపడే రైస్ మిల్లులు, ఉపాధి కల్పించే రైస్ మిల్లులు కూడా వీళ్ళు వాళ్ళ గుప్పెట్లో తెచ్చేసుకుని ఈ రైస్ స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ప్రధానమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సింది ఏంటంటే ఈ రోజున కాకినాడ సీపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోవడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు? కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం అక్రమ నిల్వలపై దాడులు చేశామని తెలిపారు నాదెండ్ల. కాకినాడలో జూన్ చివరి వారంలో 13 గోడౌన్లలో తనిఖీలు చేశామని, పట్టుకున్న బియ్యంలో 25,000 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించామని తెలిపారు. ఆయా గోడౌన్ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.